అశోక్ పూర్తిగా ఇటు కేరళ ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో అయితే పూర్తిగా ఈ ఫ్లోర్ అంతా కూడా చాలా సందడిగా అయితే కనిపిస్తుందని చెప్పాలి. సో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని కేరళ ప్రజలకు వెంటనే మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇటు ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్లో చూసుకున్నట్లయితే కరెంట్ హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి వీణా జార్జ్ లీడింగ్లో కొంత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎల్డీఎఫ్ నుంచి. అలాగే ఏదైతే అపోజిషన్ లీడర్ విడి సతీశన్ కూడా కొంత లీడింగ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యూడీఎఫ్ నుంచి. అలాగే ఇటు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి ఓటింగ్ చూసుకున్నట్లయితే హోరీగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెక్ టు నెక్ అన్నటువంటి విధంగా కూడా అంత టైట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయ్ అక్కడ ఎల్డీఎఫ్ కంటే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో కొంత ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఏంటి ఈ సినారియో కారణం? చాలా వరకు కూడా ఎల్డీఎఫ్ కంటే ఇక్కడ బీజేపీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఆధిక్యం కనపడుతుంది. అదే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కమ్యూనిస్టు అడ్డాలో బీజేపీ వెళ్ళి పాగా వేస్తోంది, అది కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్స్లో ఇంతగా ఓట్స్ వస్తాయని చెప్పేసి కూడా ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకంటే చాలా వరకు కూడా ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ ఈ రెండింటికి మాత్రమే పోటీ ఉంటుంది. ఎందుకంటే గతంలో 1957 నుంచి చూసుకున్నా కూడా కేరళ రాష్ట్రం డివైడ్ అయ్యి ఏర్పాటైనప్పటి నుంచి చూసుకున్నట్లు కూడా అప్పటి నుంచి కూడా ఈ రెండు